ఇలా ఎస్ఐఆర్ కార్యక్రమం అయిపోయినట్టుగా నిన్ననే చివరి రోజు అన్నారు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దొంగ ఓట్లు దొరుకుతాయి, ఎంతమంది దొంగలు దొరికిపోతారు, ఎన్ని పోతాయి ఓట్లు, ఎన్ని కలుస్తాయి ఓట్లు అని తెలుస్తుంది. సో లెక్కలు కొన్ని రాసిరు చూడరు మీరైతే. హైదరాబాద్లో 41% ఓట్లు గయాబవుతుంట ఓన్లీ హైదరాబాద్లో. ఎందుకంటే ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కావచ్చు, సికింద్రాబాద్లో కావచ్చు, ఏరియాల్లో 50% లోపే పోలవుతుంది. 50% లోపల ఎందుకు పోలవుతుందని మనకి ఎప్పటి నుంచో డౌట్ ఉండే. దాని అర్థమైంది, అర్థం కాకపోయా. దానికి ఇప్పుడు వీళ్ళు చెప్తుండ్రే 47.31 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలకు వచ్చింది 27.89 లక్షలట. 94.31% డిజిటలైజేషన్తో యాదాద్రి జిల్లా టాప్లో ఉందంట. రాష్ట్ర వ్యాప్తంగా 78.26% ఓట్లు సేఫ్ అయినాయట. 73,52,832 ఓట్లకు ముప్పు ఉన్నదట. అంటే ఈ రాష్ట్రంలో దరిదాపుగా 73,52,000 దొంగ ఓట్లు అందాజగా అంచనా వేయచ్చు మనం. ఇందులో ఓల్డ్ సిటీలు ఎంత, న్యూ సిటీలు ఎంత, హైదరాబాద్ ఎంత, పట్టణాలకు ఎంత, ఊర్లలో గ్రామాలకు ఎంత అనేది ఇంకా వివరంగా మనకు ఇస్తే ఇంకా విషయాలు తెలుస్తాయి. ముగిసిన డిజిటలైజేషన్ 17న డ్రాఫ్ట్ లిస్టు విడుదల చేస్తారు. నెలపాటు అభ్యంతరాలు క్లెయిమ్స్ స్వీకరిస్తారు. 2002 సర్లోని వివరాలు చాలామంది సరిగ్గా నమోదు చేయలే. వివరణ కోసం 20% మందికి నోటీసులు వచ్చే ఛాన్స్ ఉందట. వాళ్ళు 12 రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పిస్తేనే ఓటు ఉంటుంది, లేదంటే డిలీట్ అవుతాడ. ఇంకా 20% మంది నోటీసులు వస్తే మరి చూసుకోరే. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజ్ కానీ ఎన్యూమరేషన్ ఫారాలు 73.52 లక్షలు. మరణించిన ఓటర్లు 9.22 లక్షలట. ఓన్లీ చనిపోయిన వాళ్ళ ఓట్లు 10 లక్షలు అనుకుని దాదాపుగా 1 మిలియన్, రఫ్గా ఒక 10 లక్షల మంది వేసుకోరు. శాశ్వతంగా నివాసం మారిన ఓటర్లట 45.30 లక్షలట. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అధికంగా ఉండట. డూప్లికేట్లు ఓటు వచ్చేసి 6.60 లక్షలు ఉంటా. షేర్లింగంపల్లి, పటాన్ చెరువు, పాత బస్తీలోనే ఎక్కువనట. ఇప్పుడు షేర్లింగంపల్లి, పటాన్ చెరువు చిన్నయ. మీరు ముందల పాత బస్తీని రాయాలి, లేదంటే ఓల్డ్ సిటీ టాప్లో ఉండాలి. నేను చెప్తలేను అది. ఇంకోటి, ఈ డూప్లికేట్ ఓట్లు షేర్లింగంపల్లి, పటాన్ చెరువు, పాత బస్తీ అన్ని కలిపితేనే 6 లక్షలు అంటారు కదా. 6,60,000. ఓన్లీ ఓల్డ్ సిటీలో, పాత బస్తీలో 6 లక్షల కంటే ఎక్కువ దొంగ ఓట్లని మీ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ 1కి 100 సార్లు చెప్తున్న 6 లక్షల ఓట్లు ఓన్లీ ఓల్డ్ సిటీలో ఉన్నాయి. మీరు అన్ని కలిపే 660 అంటున్నారు. ఇలా లెక్క తక్కువ అవుతుంది. ఇక వెనక్కి రాని ఫారాలట 11 లక్షలు ఉంటాయి ఇప్పటికి. అంటే ఇది తీసుకురు కానీ మన వెనక ఇద్దలేరట. వాళ్ళే 11 లక్షల మంది ఉంటా. ఇంకెవరైనా రాసిరా. ఇంకా 73 లక్షల ఓట్లల్లో కాంగ్రెస్ పార్టీలకు ఒక సామాజిక వర్గం ఓట్లు. ఈయన ఇంకోటి రాసిండు. 1 కోటికి పైగా ఓట్లు ఉష్కాకే అవుతున్నట. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజేషన్ కానీ 73.52 లక్షల ఓట్లు తొలగింపడ. గ్రేటర్ జిల్లాలోనే 43 లక్షలు అవుట్ అవుతున్నట. తేడాలున్న జాబితాలో మరో 61 లక్షల మంది. ఇక మరి 2-3 చోట్ల ఓట్లున్న వారు 3.18 లక్షల మంది అట. ముగిసిన సర్ ప్రక్రియ. మరణించిన వారి ఓట్లే దాదాపు 8 లక్షలని ఈడ రాసిండు. ఒక్కొక్క ఆయన ఒక తీరు రాసిండు. మరి ఎవరికి నచ్చాట వాడు రాసినా తెలియదు. సో ఏది ఏమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటిలో, లేదంటే ఇంకా పెద్దోలో, ఇంకా చిన్నోలో, హైదరాబాద్లో ఒకటి ఉంటుంది, గ్రామంలో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఈడో ఇల్లు ఉంది, ఆడో ఇల్లు ఉంది. సో గజవంతుల ఓట్లే 3,18,000 ఉన్నాడు. డబల్ ఓట్లు ఏమంటారు 3 లక్షలు ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు యావరేజ్గా వీళ్ళు చెప్తున్న లెక్క 10 లక్షలు ఉన్నారు. సో ఇలా 73,52,000 వరకు ఈ రాష్ట్రంలో ఓట్లు తొలగించబడే అవకాశం ఉన్నది. ఒకవేళ మీరు నిజంగా మీ ఓటు ఉంటే మీరు క్లెయిమ్ చేసుకొని మళ్ళీ అవకాశం ఇస్తారు తర్వాత మార్పులు చేర్పులకు. ఇది ఎస్ఐఆర్ సంబంధించిన విషయమే. మరి నవాస తెలంగాణ రాసింది చూడాలి. ఇగో
73 లక్షల ఓట్లు ఉష్కాకి. ఆ, 3,38,26,26,442 మంది ఓటర్లో 2,64,73,616 మంది వివరాలు మాత్రం డిజిటల్ అయినాయి. ఇది మొత్తం ఓటర్లో 78.26%. ఇప్పుడు మీ అందరూ తెలిసిందే 70 లక్షలు అంటారు. 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అంటే నియోజకవర్గానికి ఒక రకంగా చూసుకుంటే 70,000 80,000 దాకా దొంగ ఓట్లే చెప్తారు. ఇప్పుడు యావరేజ్ చూసుకుంటే అందులో మెజార్టీ హైదరాబాద్ కాబట్టి ఏమంటారు నార్మల్గా పట్టణాలకు సంబంధించిన నియోజకవర్గాలు కాకుండా ఉంటే ఓ 50,000 దొంగ ఓట్లు ఉండొచ్చు. ఆ చనిపోయిన వాళ్ళే కావచ్చు, డబల్ ఓట్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, 50,000 ఉండొచ్చు. అంటే గెలుపు ఓటములు ఏ నాయకుని చూసుకున్నా 50,000 మెజార్టీ కంటే ఎక్కువ దాటిన పెద్ద కనిపించడం లేరు. ఒకవేళ 50కి 50 వచ్చినా కూడా మరి అలా 50 దొంగ ఓట్లే ఉన్నాయి. అంటే సున్నా అని అన్నట్టే కదా. సో ప్రతిపక్షంకి ఎన్ని పడుతున్నాయి, అధికారంలోకి వచ్చేవానికి ఎన్ని పడుతుంది తెలియదు. కానీ ఈసారి మాత్రం జరగబోయే ఎన్నికల్లో ఈ దొంగ ఓటు అనేది ఖాళీ అవుతుంది. ఎవడు గెలుస్తాడని తెలుస్తుంది. నిజంగా నికార్సుగా నిజాయితీగా ధర్మంగా ప్రజలు ఓటేస్తే ఎంతమంది నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా తట్టుకొని నిలబడుతూ చూడాలి. రేపు జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నది, ఎంపీటీసీ జెడ్పీసీ దగ్గర ఉన్నాయి. ఇక నాకు తెలిసి డేట్ ఎక్స్చేంజ్ అనేది ఏం లేదు, అయిపోయింది ఈ ప్రాసెస్. ఇంతే. ఇక అధికారుల నుంచి అంటారు కాదు, వాళ్ళకు అధికారికంగా మనకు పూర్తి విషయాలు బయటపడాలి తప్ప పెద్దగా ఇంక ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. ఇది ఎస్ఐఆర్ సంబంధించిన విషయమే. మరి మీ ఒపీనియన్ మీరు చెప్పండి.